అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్ వంట రుచులు వంట చిట్కాలు. ఈ రెసిపీ వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ తోటి పుడ్డింగ్ చేసి చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూద్దాం. ఇలా 1 kg దాకా ఆరెంజెస్ తీసుకొని వాష్ చేసేసి ఇలా జ్యూసర్ తీసుకొని జ్యూస్ని అంతా ఇలా తీసేయాలి. జ్యూస్ని ఇలా జ్యూస్ తీసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని జాలి తీసుకొని ఇలా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్నంత పక్కన ఉంచేసి ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద ఉంచేసి ఇలా సగం జ్యూస్ దాకా ఈ కడాయిలో పోసేయాలి. తర్వాత ఒక 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని కాసేపు మరగనివ్వాలి. సగం పక్కన ఉంచిన జ్యూస్లో దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్ని అంతా మొత్తం మిక్స్ అయ్యేదాకా కలుపుకొని ఇదంతా కలుపుకున్న తర్వాత ఈ స్టవ్ పైన ఉంచిన జ్యూస్ మరిగేటప్పుడు ఈ కార్న్ఫ్లోర్ కలిపిన జ్యూస్ను దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని చిక్కబడేంత వరకు దీనిపై స్టవ్ పై ఉంచాలి. లో ఫ్లేమ్ మీద సిమ్ మీద ఉంచేసి చిక్కబడేంత వరకు ఉంచేసి చిక్కబడిపోయిందని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చిన్న చిన్న బౌల్స్ తీసుకొని ఇలా మొత్తం దాంట్లో వేసేయాలి. ఇది కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచేసి చల్లబడేంత వరకు చల్లారాక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.